హాయ్ ఫ్రెండ్స్. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్, బోండా ఉమ మధ్య అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై ఒక ప్రశ్న అడిగారు. అసలు ఏం జరిగింది? బోండా ఉమ మాట్లాడుతూ పీసీబీ సరిగ్గా పనిచేయడం లేదు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పీసీబీ పూర్తిగా నిరుపయోగం కాదు, మన అధికారులు పరిమిత వనరులతోనే పనిచేస్తున్నారు. మా సూచనల ప్రకారం పీసీబీ పనితీరును మెరుగుపరుస్తాం అని చెప్పారు. అలాగే రామ్కీ గ్రూప్పై వచ్చిన ఫిర్యాదుల విషయంలో ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామని, ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘటనలో ముఖ్యమైన విషయాలు: అధికారంలో ఉన్నవారిని కూడా నేరుగా ప్రశ్నించే ధైర్యం, పాలనలో ఉన్న సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారాలు చూపించే నాయకత్వం. ఇది కేవలం ఒక చర్చగా చూడకూడదు, ప్రజా సమస్యలపై నిజమైన నిబద్ధతకు ఒక ఉదాహరణ. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నాయకుల అభిప్రాయాలు త్వరలో మీకు అందిస్తాం. మాతోనే కనెక్ట్ అయ్యి ఉండండి. సీ యు ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.